అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తగా వచ్చినటువంటి ఇంటర్మీడియేట్ సిలబస్ ఒడిసీ 1లోని ప్రతి పాఠ్యాంశం డిస్కస్ చేయబడింది. అలానే ప్రతి గ్రామర్ టాపిక్ కూడా డిస్కస్ చేయబడిందండి. ప్రతిదీ పోయెట్రీ గావచ్చు, ప్రోజ్ గావచ్చు, గ్రామర్ గావచ్చు ప్రతిదీ డిస్కస్ చేయబడింది. వాటికి సంబంధించిన ప్లే లిస్ట్ అనేవి మీకు ఇక్కడ ఐకార్డ్స్‌లో ఈ విధంగా వస్తూ ఉంటాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. అలానే చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్‌లో ఈ వీడియో టైటిల్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డిస్క్రిప్షన్‌ని ఓపెన్ చేయొచ్చు. అక్కడ నుంచి ప్రతి లింక్ అనేది మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి క్వెషన్ ట్యాగ్స్‌కి సంబంధించి ఇది మన పేజ్ నెంబర్ 210 టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 210లో మీకు ఈ క్వెషన్ ట్యాగ్స్‌కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు చర్చిద్దాం. చూడండి, యూ కాంట్ స్పీక్ తమిళ్ డాష్. ఇది మనకి ఎగ్జామ్‌లో వచ్చేసి 1 మార్కుకు ఉంటుంది. అయితే తర్వాత కూడా మనకు రకరకాల ఎగ్జామ్స్ డిగ్రీ కావచ్చు, ఫర్దర్‌గా కూడా క్వెషన్ ట్యాగ్స్ అనేవి ఉపయోగపడతాయి. యూ కాంట్ స్పీక్ తమిళ్ అనేసి ఇచ్చాడు, క్వెషన్ మార్క్ ఇచ్చేశాడు. జనరల్‌గా మనం క్వెషన్ ట్యాగ్ రాసేటప్పుడు ముందుగా గమనించుకోవాల్సింది కామా. అయితే ఎగ్జామ్‌లో మనకు కామా ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మనం కామా నుంచి మొదలుపెట్టుకోవాల్సొస్తుంది. తర్వాత కామా తర్వాత హెల్పింగ్ వెర్బ్ అనేది చూసుకోవాలి. ఆ తర్వాత నెగెటివ్ సెంటెన్స్ అనేది ఒకవేళ మనం చెప్పేటటువంటి ఏదైతే సెంటెన్స్‌లో లేకపోతే మనం క్వెషన్ ట్యాగ్‌లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హెల్పింగ్ వెర్బ్ అండి, నాట్ అండి. ఆ తర్వాత ప్రొనౌన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్‌కి సరిపడా ప్రొనౌన్‌ని మనం ఇక్కడ ఉంచాల్సి ఉంటుంది. అండ్ క్వెషన్ మార్క్‌ని ఉంచాల్సి ఉంటుంది. 1 హెల్పింగ్ వెర్బ్ 2, నాట్ 3, ప్రొనౌన్ 4, క్వెషన్ మార్క్ 5. ఈ విధంగా. ఇక్కడ మనం చూసుకుంటే మొట్టమొదటిది యూ కాంట్ స్పీక్ తమిళ్ కామా ఉంది. తర్వాత హెల్పింగ్ వెర్బ్ అండి. హెల్పింగ్ వెర్బ్ ఏముంది? కెన్ అనేది ఉంది. కాబట్టి కెన్ అనేది మనం ఇక్కడ రాస్తాం. సెంటెన్స్‌లో నాట్ ఉందా? ఉంది. కాబట్టి క్వెషన్ ట్యాగ్‌లో అవసరం లేదు. ఆ తర్వాత నాట్ అవసరం లేదు. ప్రొనౌన్ యూ ఉంది. యూనే ఇక్కడ రాసేస్తాం. కెన్ యూ. యూ కాంట్ స్పీక్ తమిళ్. నీవు తమిళ్ మాట్లాడలేవు. మాట్లాడగలవా అనేది మాట్లాడతావా? ఇక్కడ కెన్ యూ కాబట్టి మాట్లాడగలవా అనేది యాక్చువల్‌గా ఏమవుతుంది అంటే క్వెషన్ ట్యాగ్ అవుతుంది. చిల్డ్రన్ ఆఫెన్ ప్లే వీడియో గేమ్స్ ఆన్ స్మార్ట్ ఫోన్స్. స్మార్ట్ ఫోన్స్‌లో పిల్లలు ఏం చేస్తుంటారు? వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. కామా వచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్. చూడండి, ఇక్కడ ప్లే అనేది ఉంది. డూ ప్లస్ ప్లే ఈక్వల్ టు ప్లే అండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే డూ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్‌ని తీసుకుంటాం. నాట్ అనేది ఉందా? లేదు ఈ సెంటెన్స్‌లో. సెమీ నెగెటివ్ సెంటెన్సా? కాదు. కాబట్టి నాట్ షార్ట్‌కట్‌లో డోంట్ అవుతుంది. డు నాట్ కాస్త డోంట్ అవుతుంది. డోంట్. ఇప్పుడు ఇక్కడ ప్రొనౌన్ రావాలి. ఒకళ్ళకి మించి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ దే అనేది రాసుకుంటాం. డోంట్ దే. తర్వాత దేర్ ఆర్ నాట్ ఎనీ స్పైడర్స్ ఇన్ ద బెడ్‌రూమ్. బెడ్‌రూమ్‌లో ఎలాంటి సాలెపురుగులైతే లేవు. స్పైడర్స్ అయితే లేవు. ఇప్పుడు దీన్ని ఎట్లా కామా రాసాం. హెల్పింగ్ వెర్బ్ ఆర్ అనేది రాస్తాం. నాట్ ఉందా? ఉంది. అదిగోండి. ఇప్పుడు ప్రొనౌన్ ఏమొస్తుంది? దేర్. మనం చెప్పుకున్నాం. ఇంతకుముందే చెప్పుకున్నాం. క్వెషన్ ట్యాగ్స్‌లో దేర్ గనక వచ్చినట్లయితే ఆ దేర్ గాని, వన్ గాని వాటిని మనం యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచేస్తాం అని చెప్పుకున్నాం. ఆర్ దేర్ క్వెషన్ మార్క్. హీ కుడ్ ఆల్వేస్ బారో ద మనీ. కామా పెట్టాం. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి. కుడ్ అనేది రాస్తాం. కుడ్ రాసాం. ఓకే. నాట్ ఉందా సెంటెన్స్‌లో? ఇక్కడ ఏదైనా నాట్ ఉందా? అలా అయినా సెమీ నెగెటివ్ ఏమైనా ఉందా? లేదు కాబట్టి
నాట్ని షార్ట్ ఫామ్లో కుడంట్, కుడ్ నాట్ కుడంట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్ని పట్టుకెళ్ళి ఇక్కడ మనం రాస్తాం క్వశ్చన్ మార్క్. కుడంట్ హీ, దే వోంట్ టెల్ ఎనీవన్, ఎవరికి చెప్పరు. ఇక్కడ చూడండి వోంట్ అనేది ఎలా ఫామ్ అయింది మనం గమనించినట్లయితే వోంట్ అనేది విల్ నాట్ యొక్క షార్ట్ ఫామే వోంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏముంది, కామా పక్కన విల్ వస్తుంది, నాట్ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ప్రొనౌన్ దేని ఇక్కడ తెచ్చుకుంటాం, విల్ దే అవుతుంది. ఈ విధంగా మనం అయితే గ్యాప్ ఉంటుంది విల్కి దేకి మధ్య, అది గమనించండి. తర్వాత దట్ వాస్ అమేజింగ్ అన్నాడు, కామా ఉంది, ఏం తెచ్చుకుంటాం, హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ తెచ్చుకుంటాం. నాట్ ఉందా ఈ సెంటెన్స్లో, లేదు కాబట్టి నాట్ తెచ్చుకుంటాం. దట్ వచ్చింది, దిస్ వచ్చినా దట్ వచ్చినా అండ్ ఏదైనా కానీ ఈ విధంగా దట్ దిస్ అలానే న్యూట్రల్ ప్రొనౌన్స్ కనుక వచ్చినట్లయితే ఇట్గా ప్రొనౌన్ తీసుకుంటాం. వజంట్ ఇట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఐఆమ్ క్వైట్ బిజీ విత్ మై షెడ్యూల్ టుడే. చూడండి యామ్ ఉంది నాట్ లేదు కాబట్టి మనం జనరల్గా కామా ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఏం తీసుకోవాలి, యామ్. కానీ యామ్ అనేది పలకడంలో కష్టం అవుతుంది కాబట్టి ఆర్ని తీసుకున్నాం. నాట్ అదొక్కదానికేనండి, ఐఆమ్ ఒక్కదానికే. అండ్ ఇక్కడ నాట్ లేదు, ఇందులో నాట్ ఉందా, లేదు. అలానే సెమీ నెగిటివ్ కూడా కాదు, ఆర్ నాట్. అండ్ ప్రొనౌన్ వచ్చేసి ఐ ఉంది కాబట్టి అదే తీసుకుంటాం, ఆంట్ ఐ. అదే ఇక్కడ ఐఆమ్ నాట్ క్వైట్ బిజీ అనుకోండి, నాట్ అప్పుడేమొస్తుంది, యామ్ ఐ అనేది వస్తుంది. దే హ్యాడ్ నాట్ బీన్ టు స్టేట్స్ బిఫోర్, ఇంతకుముందు వాళ్ళు ఎక్కడికి స్టేట్స్కి వెళ్ళలేదు, వెళ్ళారా అనేది క్వశ్చన్ ట్యాగ్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం జాగ్రత్తగా ఇక్కడ గనక 8వ ప్రశ్న గనక గమనించినట్లయితే చూడండి, హ్యాడ్ నాట్ బీన్ టు ద స్టేట్, కామా ఉంది. కామా తర్వాత ఏం పెట్టాలి, మనం ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ అనేది ప్లేస్ చేయాలి. హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఇక్కడ, హ్యాడ్ని తీసుకొస్తాం. నాట్ ఉందా సెంటెన్స్లో, ఉందా, ఉంది, ఇక్కడుంది, ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రొనౌన్, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం, అయిపోతుంది. హ్యాడ్ దే, ఎప్పుడు వాళ్ళు స్టేట్స్ని విడిచిపెట్టి వెళ్ళారా. తర్వాత మై ఫాదర్ వర్క్స్ ఎట్ ఆర్ట్ థియేటర్. చూడండి ఇక్కడ మనం కామా ఉంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్, కానీ హెల్పింగ్ వెర్బ్ ఉందా, మెయిన్ వెర్బ్ ఉంది. ఈ మెయిన్ వెర్బ్ యొక్క అర్థం ఏంటి, డస్ ప్లస్ వర్క్ ఈక్వల్ టు వర్క్స్. ఆ ఎస్ ఎలా వచ్చిందంటే డస్ కలవడం వల్ల. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ మనం యాజ్ ఇట్ ఈస్గా డస్ తీసుకుంటాం. నాట్ ఉందండి, లేదు కాబట్టి మనం షార్ట్ ఫామ్ నాట్ రాస్తాం, డజంట్. మై ఫాదర్, హీనా షీనా ఇట్టా దేనా, ఫాదర్ మేల్ పర్సన్ కాబట్టి హీ అనేది రాయడం జరుగుతుంది, క్వశ్చన్ మార్క్. మై ఫాదర్ వర్క్స్ ఎట్ ఆర్ట్ థియేటర్ డజంట్ హీ, మా ఫాదర్ ఆర్ట్ థియేటర్లో పనిచేయరా అని. ఓపెన్ ద డోర్, చూడండి డోర్ ఓపెన్ చేయరా, ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఓపెన్ ద డోర్, పొలైట్ అన్నాడు, ఇక్కడ బ్రాకెట్లో పొలైట్ అన్నాడు. జనరల్గా దిస్ ఈజ్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అండి. ఓపెన్ ద డోర్ అనేది ఏంటి అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏం వస్తుంది అంటే జనరల్గా ఎప్పుడైనా సరే విల్ యూ అనేది కన్ఫామ్. ఓకే, గ్యాప్ ఉండాలి, దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా సరే ఇలాంటి ఇంపరేటివ్ సెంటెన్స్కి ఏం వస్తుంది అంటే విల్ యూ అనేది వస్తుంది. అయితే ఇక్కడ బ్రాకెట్లో పొలైట్ ఏమవుతుంది, డోర్ తీ అనేసి, ఓపెన్ ద డోర్ ది, తీవయా అనేసి, అది పొలైట్ కాదు విల్ యూ అనేది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఓపెన్ ద డోర్, పొలైట్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం పొలైట్ అన్నప్పుడు ఇందులో నాట్ లేని విషయాన్ని గమనించి విల్కి నాట్ చేరిస్తే ఏమవుతుంది, వోంట్ యూ అవుతుంది. ఓకే,
ఓపెన్ ద డోర్. డోర్ తీవా బతిమలాడుకుంటున్నాను అన్నమాట పొలైట్‌గా. డోర్ తీ బయ్. ఇంకోటుంది. ఇంకా అమర్యాదగా మాట్లాడొచ్చు. ఓపెన్ ద డోర్. కంటిన్యూ అంటే డోర్ తీయలేవా అది కూడా అన్నట్టనమాట. లెట్స్ గో టు ద బీచ్. ఎప్పుడైనా లెటస్ అని కనబడితే ఇక్కడ లెట్స్ అంటే ఏంటంటే అర్థం లెటస్ అని అర్థం అండి. ఎప్పుడైనా కానీ లెటస్ అని గనక కనబడితే మనం రాయాల్సింది ఏంటంటే షల్ వి. ఇంకా కన్ఫామ్ లెటర్స్ కనబడితే ఇంకా ఏం ఆలోచించనక్కర్లా, షల్ వి అని రాసేయడమే. ఓకేనా. నెక్స్ట్ బీ క్వైట్. ఇరిటేషన్. జనరల్గా చూడండి, మనం ముందే చెప్పుకున్నాం, ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే మనం కళ్ళు మూసుకొని విల్ యూ రాసేయడమే. కళ్ళు మూసుకొని. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉండదండి. బీ క్వైట్, నిశ్శబ్దంగా ఉండు. ఎవరిని అన్నట్టు, ఎవరితో చెప్తున్నట్టు, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తితో అంటున్నట్టు. అటువంటి వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఎదురుగా ఉన్న వ్యక్తిని మనం మాట్లాడేటప్పుడు ఏం చేస్తాం, డోర్ క్లోజ్ చేయి, అది తీసుకురా, ఇది తీసుకురా అంటాం. కానీ నువ్వు ఈ పని చేయి అను, ఈ పని చేయి నువ్వు. చివరిలో మనం తెలుగులో అయితే చివరిలో అంటాం, ఈ పని చేయి పో, ఇట్లా అంటాం. ఇలాంటి వాటన్నిటికి కూడా విల్ యూ అండి. అయితే ప్రాబ్లం లేదు, విల్ యూ రాసినంత మాత్రాన విల్ యూనే రాయాలి యాక్చువల్గా. ఇక్కడ ఇరిటేషన్ అని అన్నాడు, ఒకటి ఉంది. ఇరిటేషన్ వచ్చినప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఇంకోటి ఉంది, కాంట్ యూ. నోరు మూసుకుని ఉండలేవా, చేత కాదా అన్నట్టు అనమాట. ఇరిటేషన్ వచ్చి జనరల్గా అయితే విల్ యూ బీ క్వైట్, నిశ్శబ్దంగా ఉంటావా అని అనమాట. ఇప్పుడు ఏంది కాంట్ యూ అంటే నిశ్శబ్దంగా ఉండలేవా కొంతసేపు కూడా అనేసి అనమాట. ఇరిటేషన్ అదనమాట. ఇరిటేషన్ అని గనక ఒకవేళ ఇస్తే బ్రాకెట్లో మనం రాయాల్సింది కాంట్ యూ, విల్ యూ కూడా రాసుకోవచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. జాన్ అండ్ మేరీ అడ్మైర్ ఈచ్ అదర్. ఇక్కడ కామా ఉంది, కామా తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ ఎక్కడుంది, ఉందా ఇక్కడ? హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంది, యామ్ ఈజ్ ఆరు, యాము ఈజు ఆరు, వజ్ వర్, విల్, షల్, మే, తర్వాత వాటికి సంబంధించిన వుడ్, షుడ్, మైట్, కుడ్, నీడ్, డేరు, ఇట్లాంటివి స్వాని ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఇచ్చేసాడండి, మెయిన్ వెర్బ్ ఇచ్చాడు. అంటే ఏంటి, డూ ప్లస్ అడ్మైర్ ఈక్వల్ టు అడ్మైర్. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే డూ. ఇక్కడ చూడండి, నాట్ అనేది ఉందా ఈ సెంటెన్స్లో, లేదు. కాబట్టి నాట్ యొక్క షార్ట్ ఫామ్ డోంట్, డు నాట్ కాస్త డోంట్. జాన్ అండ్ మేరీ ఇద్దరు కాబట్టి దే అనేది వస్తుంది. ఒక జానే ఉన్నాడు అనుకోండి ఏమవుతుంది, డజంట్ హీ వస్తుంది. ఒక్క మేరీ ఉందనుకోండి డజంట్ షీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి డోంట్ దే అని రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, వన్ షుడ్ నాట్ సే థింగ్స్ లైక్ దట్. ఎవరు కూడా అలాంటి పదాలు వాడకూడదు, అలాంటి విషయాలు చెప్పకూడదు. చూడండి, మనం చెప్పుకునేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మినహాయింపుల్లో జనరల్గా ప్రొనౌన్ వస్తుంది. అయితే దేర్ అండ్ వన్ అని గనక వచ్చేటట్టయితే మనం వాటిని ప్రొనౌన్గా వాడుకోవాలని చెప్పాం. కామా పెట్టాం, హెల్పింగ్ వెర్బ్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ ఏంటి, షుడ్, షల్ యొక్క ఫామ్ అన్నమాట షుడ్ అనేది. కాబట్టి షుడ్ రాస్తాం, షుడ్ రాసాం. నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ ప్లేస్ చేయం, వన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఎందుకు, దేర్ అండ్ వన్, దేర్ ఒకటి వన్ ఒకటి యాజ్ టీజ్గా మనం ప్రొనౌన్ని తీసుకుంటామండి, యాజ్ టీజ్గా తీసుకుంటాం. నెక్స్ట్, ఓయింగ్ టు మెనస్ ఆఫ్ మస్కిటోస్ నన్ ఆఫ్ అస్ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్. ఎవ్వరు నిద్రపోలా, ఎందుకంటే దోమలు ఉండడం వల్ల. ఇక్కడ మనం చూసుకుంటే వెర్బ్ చూసుకుంటే ఓయింగ్ టు మెనస్ ఆఫ్ మస్కిటోస్, ఇది ఒక ఫ్రేజ్ అండి.
ఫ్రేజ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకేమీ లేదు. నన్ ఆఫ్ అస్ స్లెప్ట్ ఇది ఉంది చూసారా మెయిన్ వెర్బ్. ఇక్కడ ఏమైనా యామ్, ఈజ్, ఆర్‌లు, వజ్ వర్లు ఉన్నాయా? లేదు. స్లెప్ట్ అంటే ఏంది? డిడ్ ప్లస్ స్లీప్ కామా పెట్టే ఉంది. కామా తర్వాత ఏం రావాలి? హెల్పింగ్ వెర్బ్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ ఏంటి? డిడ్ంట్. నాట్ ఉందా ఇందులో? లేదు. కానీ నన్ను ఉంది చూసారా? దిస్ ఈజ్ ద నెగటివ్. నాట్, నన్ను ఇవన్నీ కూడా ఒకటే. ఇప్పుడు అజ్ ఉంది. అజ్ అంటే ఏంటి? వి ఉందని. లెటర్స్ అన్నప్పుడు షల్ వి రాస్తున్నాం కదా, అట్లానే ఇక్కడ అజ్ ఉంది కాబట్టి అదే ప్రొనౌన్ కింద మనం ప్రొనౌన్ ఫామ్ సబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఫామ్లో రాయాలి కాబట్టి ఓకే చివర్లో ప్రొనౌన్గా రాయాలి కాబట్టి మనం అజ్ని ఏం చేసామంటే వీగా మార్చాం. డిడ్ వి నిద్రపోయావా? నిద్రపోవాలా? దోమలో ఎవరికి నిద్రపడలా, ఎరా నిద్రపోయావా అన్నట్టు అనమాట. డోంట్ స్పెండ్ టూ ఇక్కడ డోంట్ స్పెండ్ టూ మచ్ ఆన్ రైఫిల్స్. ఎక్కువగా ఏం చేయొద్దు? ట్రైఫిల్స్ అంటే చిన్న చిన్న వాటి మీద, పిచ్చి పిచ్చి వాటి మీద, అల్పమైన వాటి మీద, స్వల్పమైన వాటి మీద ఎక్కువ ఖర్చు పెట్టవద్దు అని. డోంట్ స్పెండ్ టూ మచ్. కాబట్టి ఇప్పుడు ఏంది? డోంట్ స్పెండ్ టూ మచ్ ఏంటిది? ఏం సెంటెన్స్ ఇది? దిస్ ఈజ్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏం చేయాలి మనం? ఒకటి మనం చేయాల్సింది విల్ యూ రాయడమే. డోంట్ స్పెండ్ టూ మచ్ ఆన్ ట్రైఫిల్స్. విల్ యూ ఖర్చు పెడతావా అనవసరమైన వాటి మీద అని అన్నమాట ట్యాగ్. నోబడి కేర్స్ హౌ ఐ ఫీల్. ఓకే, నోబడి కేర్స్ హౌ ఐ ఫీల్ కామా పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ వెర్బ్లో నుండి హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. అయితే ఇక్కడ జనరల్గా కేర్స్ అంటే ఏంటి? డస్ ప్లస్ కేర్. అయితే ఒక రూల్ ఉంది. నోబడి వచ్చినప్పుడు ఇక్కడ ప్రొనౌన్ దే అవుతుంది. దేకి తగ్గటువంటి హెల్పింగ్ వెర్బ్ డు, డస్ కాదు. ఓకే, జనరల్గా ఇక్కడ నోబడి అంటే ఎవరు నన్ను పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు? అందరూ. ఎవరు అంటే ఒక్కడు కాదు, జనరల్గా ఒక్కడు. ఇక్కడ నన్ను ఎవరూ పట్టించుకోరు, ఎవరు అని జనరల్ సెన్స్ ఇక్కడ వాడడం జరిగింది కేస్. అయితే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఇక్కడ డస్ ఉన్నప్పటికీ కూడా నోబడి వచ్చినప్పుడు ప్రొనౌన్ దే వాడాలి కాబట్టి మనం దానికి తగ్గట్టుగా హెల్పింగ్ వెర్బ్ అయిన డూని పెడతాం, డస్ని పెట్టాం. ఇక నాట్ ఎందుకు పెట్టలా? నోబడీలో నెగిటివ్ సెన్స్ ఉంది కాబట్టి. ఐ థింక్ షీఈస్ ఫ్రమ్ చెన్నై. నేను అనుకోవడం ఏంటంటే ఆమె చెన్నైకి సంబంధించినావా లేదా చెన్నై నుంచి వచ్చినావా అనుకుంటున్నా. చూడండి, ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి ఆమె గురించి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఈ కామా తర్వాత ఈ హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. అంతేగాని థింక్ ఉంది కాబట్టి డూ తీసుకుంటా అని కాదు. ఆమె గురించి, ఆమె చెన్నైకి సంబంధించాము కదా కాదా, ఎవరు ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ థింక్ షీఈస్ ఫ్రమ్ చెన్నై ఈజ్ రాసాం. ఇప్పుడు నాట్ యొక్క షార్ట్ అండ్ ఫామ్ రాస్తున్నాం అండ్ షీ అనేది రాస్తాం. ఎందుకని ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం, నేను చెప్పేది కాదు. ఆమె ఎక్కడ? చెన్నై నుంచి వచ్చినావా కాదా? ఇజన్ షీ కాదా? హ్యావ్ అనదర్ దోశ. ఓకే, ఇక్కడ మనం చూసుకోండి హ్యావ్ అనదర్ దోశ. ఇది ఏ సెంటెన్స్ అనేది గమనించుకోవాలి. ఇంపరేటివ్ అంటే మనం అస్సలు ఏం లేదు, జనరల్గా ఏం రాసేసుకోవచ్చు? విల్ యూ హ్యావ్ అనదర్ దోశ, హ్యావ్ అనదర్ దోశ, విల్ యూ గ్యాప్ ఇవ్వాలి. విల్ యూ వేసుకుంటావా? ఇంకో దోశ వేసుకుంటావుగా అని అనమాట. ఓకేనా? ఇందులో చూడండి జనరల్గా మీరు ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో విల్ యూ అనేది మోస్ట్ కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అనమాట. దీన్నే వోంట్ యూ కూడా రాసుకోవచ్చండి. ఎట్లా? దోశ వేసుకోవా అన్నట్టు అనమాట. దోశ వేసుకుంటావుగా, రెండు కరెక్టే. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్కి మాత్రమే అట్లా జరుగుతుంది. వెరీ ఇరిటేటెడ్ అన్నప్పుడు కాంట్ యూ వస్తుంది. అయితే
మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఏదైనా కానీ విల్ యూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. తర్వాత ఏ లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్, కామా ఉంది, హెల్పింగ్ వే పెట్టాలి, హ్యాజ్ ఉంది, హ్యాజ్ రాసేస్తాం. ఇక తర్వాత నాట్ అనేది ఉందా, లేదు కాబట్టి నాట్ అనేది రాస్తాం. ఈ లిటిల్ ప్రోగ్రెస్, ఇక ఏంటంటే కొద్దిగా ప్రోగ్రెస్ అనేది ఎట్లా ఇట్ అనేది జనరల్గా వాడతాం కాబట్టి ఇట్ అనేది వాడేస్తాం. ఈ విధంగా అండి టోటల్గా మన క్వశ్చన్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేసాం. ఏదైతే ఆ పేజ్లో ఏదైతే 210లో ఉన్నాయో, జనరల్గా ఇది ఎగ్జామ్లో వచ్చేసి 14th క్వశ్చన్గా అండ్ చివరిలో 5th క్వశ్చన్గా ఇస్తారండి క్వశ్చన్ ట్యాగ్ అనేది. కాబట్టి మనకేంటంటే టోటల్గా మనమైతే చాలా సింపుల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఐఆమ్ దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దేర్ అండ్ వన్ ప్రొనౌన్లు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్లు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా విల్ యూ వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత లెటర్స్ అని గనక వస్తే లెటర్స్ గనక వస్తే షల్ వి అనేది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలానే లెట్ మీ అలాంటివి వస్తాయి, అది వచ్చినప్పుడు కూడా మనం గమనించుకోవాలి. లెట్ మీ అని వస్తుంది కదా, అది దాన్ని మనం ఏం చేయాలి అంటే ఇంపరేటివ్ సెంటెన్స్గా పరిగణించి విల్ యూగా తీసుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలండి. టోటల్గా ఇది మీకు ఐ కార్డ్స్ ద్వారా వస్తూ ఉంటాయి, యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ ద్వారా టోటల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్లేలిస్ట్లు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీరు వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. వాటి ద్వారా టోటల్ మీరు ఏవైతే గ్రామర్కి సంబంధించి చెప్పుకున్నామో అవన్నీ మీరు ఇవన్నీ కూడా చెప్పబడినాయండి. మీ ఎగ్జామ్లో 100కి 100 తెచ్చుకోవడానికి వీలుగా చక్కగా రూపొందించబడి, దయచేసి గమనించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.